హాయ్! హలో! వెల్కమ్ టు రాఘు కిరణ్ వ్లాగ్స్. రాఘు కిరణ్ వ్లాగ్స్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. చాలా రోజులైపోయింది మీ అందరితో ఒక మంచి వ్లాగ్ షేర్ చేసుకొని. సో, నేను హైదరాబాద్ నుంచి మా హోమ్ టౌన్ వెళ్ళే దారంతా మీకు చూపించుకుంటూ తీసుకెళ్ళాలని ఈరోజు ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాననమాట. యాక్చువల్లీ ఇది 1 వీక్ బ్యాక్ వీడియో. 1 వీక్ బ్యాక్ మేము మా కజిన్ వెడ్డింగ్ కోసమని హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్తున్నాము. మీలో చాలామందికి తెలుసు మా ఊరు సకినేటిపల్లి. సకినేటిపల్లి అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉందనమాట. సో, ఇదండి మా కోనసీమ. సో, మీరెప్పుడైనా కోనసీమ వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇలా పొద్దున్నే అలా మంచి సూర్యుడిని, పొలాల్ని, ఆ చల్లటి గాలిని ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుందన్నమాట. మాకైతే అంటే ఎవరైతే ఒక విలేజ్‌లో పుట్టి ఇలాంటి మంచి ప్రకృతి మధ్యలో పెరిగి తర్వాత సిటీలకి పెళ్ళిళ్ళ పరంగానో లేదా ఉద్యోగాల పరంగానో మూవ్ అయిపోయిన వాళ్ళు ఇలా మళ్ళీ ఒక్కసారి హోమ్ టౌన్‌కి తర్వాత చుట్టుపక్కల ప్రదేశాలని చూస్తూ ఉంటే అసలు ఆ అనుభూతి ఎలా ఉంటుందో అది ఓన్లీ అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదంతా వెస్ట్ గోదావరి అనమాట. మా ఊరు వెళ్ళడానికైతే మేము వెస్ట్ గోదావరి నర్సాపూర్‌లో దిగి అక్కడి నుంచి పంటి అంటే గోదావరి మీద ట్రావెల్ చేసి పంటిలో ట్రావెల్ చేసి మేము అవతల ఒడ్డుకి చేరుకోవాలి. అదే సకినేటిపల్లి అనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ నేను మీకు కింగ్ స్టోన్ భీమవరం చూపిస్తున్నాను. బేసిక్‌గా భీమవరం ఎందుకు పర్టిక్యులర్‌గా చూపిస్తున్నాను అంటే మన హైదరాబాద్‌ని సిటీ అని అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ చూడండి భీమవరం అనేది చాలా పెద్ద టౌన్ అనమాట. ఇక్కడ చూడండి మీరు భీమవరంలో ద బిగ్గెస్ట్ కాలేజ్ అది ఎస్ఆర్‌కేఆర్ అని ఇప్పుడు మీరు చూసింది. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ లేనటువంటి బ్రాండ్సే ఉండవు. బట్టల దగ్గర నుంచి ఫుడ్ దాకా సిటీలో ఎలా అయితే అన్ని రకాల బ్రాండ్స్ చాలా వెరైటీస్ అవన్నీ దొరుకుతాయో ఇక్కడ కూడా అంతే చాలా వెరైటీస్ ఆఫ్ రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. ఇంకా మీరు చూస్తున్నారు కదా! మీకైతే ఇక్కడ ఈ స్పీడ్నెస్‌లో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. జస్ట్ లైక్ మన సిటీలో ఉన్నట్టే ఉంటాయన్నమాట. ఇంక్లూడింగ్ గోల్డ్ దగ్గర నుంచి క్లోతింగ్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి అండ్ ఇక్కడ గీతా మల్టీప్లెక్స్ అనేది ఫస్ట్ ఇక్కడ గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో ఫస్ట్ వచ్చిన మాల్ అనమాట. అల్లు అరవింద్ గారిది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సీఎంఆర్, మలబార్ గోల్డ్ ఇంకా చాలా అన్నీ ఉంటాయి ఇక్కడ. సో, ఇక్కడ ట్రెడిషన్‌తో పాటు మోడర్న్‌గా కూడా మన భీమవరం అనేది చాలా డెవలప్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ మీరు చూస్తాం ఇది భీమవరం బస్ స్టాండ్, ఐకానిక్ బస్ స్టాండ్. మాకు భీమవరంతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మా అమ్మమ్మ గారు వాళ్ళది వెస్ట్ గోదావరి, మా మామయ్య వాళ్ళు భీమవరంలో ఉండేవారనమాట. సో, మా ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉండేవి భీమవరము. సో, అండ్ మేము ఇప్పుడు రీచ్ అయిపోయాము పాలకొల్లు. ఇప్పుడు జస్ట్ మీరు చూసారు సాయిబాబా గుడి, పాలకొల్లు సాయిబాబా గుడి చాలా ఫేమస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది మా ఫేవరెట్ గో త్రూ ప్లేస్. అంటే పాలకొల్లు నుంచి నర్సాపూర్ వెళ్ళే రోడ్ అంతా కూడా గుబురుగా చెట్లతో ఎంత అందంగా ఉంటుందంటే మేమైతే బైక్ మీద వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము ఈ ప్లేస్లో. ఎందుకంటే చక్కగా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. మా చిన్నప్పటి నుంచి కూడా మాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. చక్కని ప్రకృతి అందులోనూ పొద్దున్నే కదా! ఇది 6 o'clock ఆ టైం అనమాట. సో, ఆ టైంకి మంచి ఎండ వచ్చేసింది. ఇంకా మేమైతే మా ఇంటికి వెళ్ళడం కోసం ఎక్కేసాము మా పంటి. దీన్ని పంటి అంటారు, ఫెర్రీ అంటారు ఇంగ్లీష్‌లో. సో, ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఆపరేట్ చేస్తారు అని మీకు చూపించడం కోసం జస్ట్ ఇలా చిన్న క్లిప్ తీసాననమాట. సో, జస్ట్ లైక్ వీటికి మన కార్ గేర్స్ లాగా గేర్స్ ఉంటాయి. ఆ గేర్ని బట్టి ఇది అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా మా గోదావరమ్మ. మీకు చాలాసార్లు చెప్పాను నా వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు మా గోదావరమ్మని చూడగానే పుట్టింటికి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది అని. అండ్ అగైన్ నేను చెప్తున్నాను ఇది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలిసే ఆనందం అనమాట. సో, గోదావరి అనేది ఒక ఎమోషన్, మా ఊరు అనేది ఒక ఎమోషన్ ఎవరికన్నా అంతే కదా! సో, ఇక్కడ మీరు గమనించండి ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండింగ్ అని ఒక హౌస్ చూపిస్తాను మీకు. పైన బటులు తర్వాత సింహాలు ఉంటాయి. ఇది మీరు ఎక్కడన్నా ఇన్‌స్టాగ్రామ్ గోదావరి కోనసీమ పేజెస్‌లో చెక్ చేస్తే తెలుస్తుంది. అండ్ మా ఇంటికైతే మేము రీచ్ అయిపోయాము. సో, అదండి మరి మా కోనసీమ. మీరు కూడా ఒక 2 రోజులన్నా మా కోనసీమలో ఉంటే మీకే అర్థమవుతుంది కోనసీమ గొప్పతనం ఏంటో. మరి మీ అందరి కోసం నేను తొందరలో ఒక మంచి రిసార్ట్ వీడియోతో అయితే వస్తాను. అంటే స్టే ఎక్కడ ఉంటే బాగుంటుంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.